నమస్తే ట్రేడర్స్. ఈరోజు మనకి డే 277 లాస్ వచ్చేసి 381 అయితే వచ్చింది లాస్. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనమైతే రూల్స్ అయితే ఫాలో అవుతున్నాం స్ట్రిక్ట్గా. ఈ వీడియోలో మనము ప్రాఫిట్ లాస్ అనేది కాదు, మెయిన్ థింగ్ ప్రాసెస్ అండ్ డిసిప్లిన్ గురించి అయితే మాట్లాడతా. అండ్ లాస్ స్మాలే కానీ లెసన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడే 5 మినిట్స్ హై అండ్ లో అయితే మార్క్ వేసుకున్నా, రెడ్ కలర్ లైన్స్ అవే. ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం అయితే వెయిట్ చేస్తా. ఇక్కడ నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసేస్తున్నా. ఇది మొత్తం మార్కెట్ డైరెక్షన్ అయితే కాల్ సైడే ఉంది అండ్ ట్రెండ్ ఇట్లా మంచిగానే ఉంది. సిపిఆర్ చూసుకున్నా చిన్నగా ఉంది. సిపిఆర్ వైడ్ ఏం లేదు కాబట్టి మనము ఈరోజు ట్రెండ్ ఇట్లా బాగానే ఉంది. కాబట్టి ఇప్పుడైతే నేను కాల్ సైడ్ అయితే ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తున్నా. రీజన్ సింపుల్, డైరెక్షన్ కన్ఫర్మేషన్ అయిపోయింది అండ్ 2 days 5 minutes హై అనేది ఒకసారి రెసిస్టెన్స్ తీసుకుంది కదా, ఈసారి బ్రేక్ చేస్తుందని ఒక చిన్న కాన్ఫిడెంట్తో అయితే ఎంట్రీ తీసుకున్నా. అండ్ అదొక్కటే కాదు, డైరెక్షన్ ఇట్లా కన్ఫర్మ్ అయింది కాబట్టి ఎంట్రీ అయితే తీసుకున్నా. ఎంట్రీ వ్యాలిడే అండ్ కాకపోతే అక్కడ చిన్న మనకి ఏంటంటే ప్రీవియస్ డే హై ఉంది, ఆ బ్లాక్ కలర్ లైన్, అదొక్కటే కొంచెం చూసుకోవాల్సిందే. బట్ నో ఇష్యూ, ఆ లైన్ చాలా దూరంలో ఉంది కాబట్టి ఎంట్రీ అయితే ప్లాన్ చేశాను. ఇప్పుడైతే మంచి ప్రాఫిట్లోనే ఉన్నాం. 200 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇసలు అయితే లైట్ అయితే ట్రైల్ చేసేసా. ఓకే, మళ్ళీ అయితే లాస్కి వచ్చాము. ఇప్పుడైతే కరెంట్ 200 అయితే రన్ అవుతుంది ప్రాఫిట్. ఓకే, కాస్ట్కి అయితే వచ్చాము. ఓకే, చూద్దాం. ఎనీవే మనమైతే 700+ ప్రాఫిట్ వస్తేనే బుక్ చేస్తాం, లేదంటే ఎస్ఎల్ హిట్ అయినా పర్లేదు. డైరెక్షన్ మన సైడే ఉంది కాబట్టి మనమైతే కాన్ఫిడెంట్గానే ఉన్నాము ఈ ట్రేడ్లో. ఒక చిన్న మిస్టేకే, ప్రీవియస్ డే హై అదొక్కటే కొంచెం అక్కడనే ఏం జరిగేది తెలియదు అనమాట. వెయిట్ అయితే చేద్దాం. ఓకే, 300, 360, 450, 510, ఓకే 560. గుడ్, 560 వరకు రీచ్ అయింది. 555, ఓకే 589. ఓకే, ఎగ్జాక్ట్ ప్రీవియస్ డే హై దగ్గర అవుతుంది ఇప్పుడు ప్రైస్. 580 వరకు రీచ్ అయింది ప్రైస్. ఇంకొక 120 పాయింట్స్ రీచ్ అయితే నేను బుక్ చేసేవాడిని 700లో. వెయిట్ చేద్దాం. ఎస్ఎల్ఆర్ టార్గెట్ అంతే. ఎస్ఎల్ అయితే ఇప్పుడు ట్రయల్ చేశాను లైట్గా. ఇప్పుడు ఎస్ఎల్ ఓన్లీ 13 పాయింట్స్. ఫస్ట్లో అయితే మన ఎస్ఎల్ 20 పాయింట్స్ ఉండే, ఇప్పుడైతే 13 పాయింట్స్ ఉంది. ట్రేడ్ మేనేజ్మెంట్ ఇట్లా చాలా ఇంపార్టెంట్. చెప్తాను ఇంకా మిస్టేక్స్ ఏం జరిగాయో అయితే చెప్తాను ఈ ట్రేడ్ కంప్లీట్ కాగానే. ఇప్పుడైతే 117 అయితే రన్ అవుతుంది.
ఓకే 183, ఓకే 210, 260. ఓకే ఎగ్జాక్ట్ ప్రీవియస్ డే హై దగ్గరనే రెసిస్టెన్స్ అయితే తీసుకుంటుంది. ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఈ క్యాండిల్ సెకండ్ రెడ్ క్యాండిల్. ఈ క్యాండిల్లో ఎస్ఎల్ హిట్ అవుద్దాం, రివర్సల్ అవుతుందో చెప్పలేం. మనం చేసేదాల్లో ఒకటే వెయిటింగ్ చేయాలి. ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయాలి అండ్ నేర్చుకోవాలి. ఓకే ఎస్ఎల్ అయితే హిట్ అయింది. లాస్ వచ్చేసి 381. మిస్టేక్స్ ఏంటంటే మనము డైరెక్షన్ కరెక్ట్ ఉన్న మేనేజ్మెంట్ అయితే కొంచెం రాంగ్ అయింది. అంటే ఎస్ఎల్ అనేది ఇంకా స్ట్రిక్ట్గా ట్రైల్ చేయాల్సింది. 380 లాస్ ఇట్లా ఇంకా తక్కువ చేయాల్సింది. అండ్ ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఎస్పెషల్లీ మన ప్రీవియస్ డే రెసిస్టెన్స్ ఇట్లా ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ రెసిస్టెన్స్ని ఇట్లా మనము మైండ్లో అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ టైము అది ఇట్లా ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ ప్రాఫిట్ ఉన్నప్పుడే మనము దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎల్ని టైట్గా చేసి రూల్స్ అయితే ఫాలో చేశాను. కాకపోతే కొంచెం మేనేజ్మెంట్ ఇంకా కొంచెం మంచిగా చేయాల్సింది. ఎనీవే ఈ ఛానల్ అయితే జెన్యూన్గా ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏదొచ్చినా షేర్ చేస్తాను ఆనెస్ట్గా. దీంతో మన డే అయితే క్లోజ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ ట్రేడింగ్ డే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.